అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను మీకు 2 ఎగ్స్ ఇంకా చిన్న కప్పు క్యాబేజీ తురుముతో మీ ఇంటిల్లిపాదికి సరిపోయే బ్రేక్‌ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ క్యాబేజీ ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాగో చూసేసేయండి. ఈ క్యాబేజీ ఫ్రైడ్ రైస్ కోసం మనమైతే ముందుగా ఒక హాఫ్ వరకు క్యాబేజీని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. క్యాబేజీ మొత్తాన్ని కూడా ఇదే విధంగా సన్న పీసెస్‌గా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి, కడాయి హీటెక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక 2 ఎగ్స్‌ను పగలగొట్టి ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎగ్స్‌ను మనం లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి. లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. మనకిది ఇలా ఫ్రై అయిన తర్వాత, ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనము ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఎగ్గు మొత్తాన్ని కూడా ఇదే విధంగా ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఈ విధంగా మనకు ఫ్రై అయితే సరిపోతుంది. ఎగ్ మొత్తాన్ని ఇదే విధంగా ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత, ఇప్పుడు ఇదే ఆయిల్‌లో ఒక 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకొని, వీటిని లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఇందులో ఉండే పచ్చి వాసన అంతా పోయి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత, ఇప్పుడు ఈ ఆయిల్‌లోకి మనం ఒక కప్పు వరకు మనం తురిమి పెట్టుకున్న క్యాబేజీని వేసేసుకొని, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి ఈ క్యాబేజీ తురుము ఆయిల్‌లో ఒక 4 నిమిషాల పాటు మనం మూతబెట్టి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు మనం ఆనియన్ స్ప్రింగ్స్‌ని వేసేసుకొని ఈ మొత్తాన్ని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే ఉడికించి పూర్తిగా చల్లారి పెట్టుకున్న రైస్‌ని యాడ్ చేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు ఏ రైస్ తీసుకున్నా అన్నం మాత్రం మనకు ఈ విధంగా పూర్తిగా చల్లారి పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని కూడా మనం ఈ ఆయిల్‌లోకి యాడ్ చేసేసుకుందాం. రైస్ మొత్తం ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత, ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్‌ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత, ఇప్పుడు మనం మంట హైలో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. రైస్ వేసినప్పుడు మనకు మంట హైలో ఉండాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని, ఈ మొత్తాన్ని మనం మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత, ఇప్పుడు ఇందులోకి మనం ఫైనల్‌గా 1 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్‌ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ వెనిగర్‌ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం మంట హైలోనే పెట్టుకొని మరొక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్ మనకు కొంచెం పటపటలాడే విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకుందాం. స్టవ్ ఆపిన తర్వాత మనం ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఈ రైస్ మొత్తాన్ని కూడా మనము ఈ సర్వింగ్ ప్లేట్‌లోకి యాడ్ చేసేసుకుందాం. రైస్ మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత, దీనిపైన మనం ఆనియన్ స్ప్రింగ్ ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మనకు రెడీ అయిపోయినట్లే. చూసారు గదా! చాలా ఈజీగా ఒక 2 ఎగ్స్, ఒక చిన్న కప్పు క్యాబేజీ తురుముతో మనం ఎంతో టేస్టీగా ఇంకా ఇంటిల్లిపాదికి సరిపోయే బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో, నచ్చితే మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి, అలానే మన ఛానెల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్. బై బై.